హాయ్ అండి, ఈరోజు వీడియో పనస పిక్కలు ఫ్రై. జనరల్గా మనం పనసతోనలు తినేసి పిక్కలు పడేస్తూ ఉంటాం కదండి. ఈసారి పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. దీనికోసం పనసతోనల నుంచి ఇలా పిక్కలు సపరేట్ చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని పిక్కలు అవైలబుల్గా ఉంటే అన్ని పిక్కలతో చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో మొత్తం పిక్కలు వేసేసి కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయింది. దీనిపైన ఒక తొక్క ఉంటుందండి వైట్ది, అది మాత్రం తీసేయాలి. రెడ్గా కనిపిస్తుంది కదా, అది తీయనవసరం లేదు. బయట తొక్క నేను చూపిస్తున్నాను కదా, అలా చూపిస్తున్న విధంగా తీసేసుకోండి. ఉడికిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నిటికీ తీసేసి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బంగాళాదుంపలు ఉడికిన తర్వాత కట్ చేసుకుంటారు కదా, అలాగా చిన్న చిన్న ముక్కలు మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోండి. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా చూస్తుంది, అండ్ అలాగే ఐరన్ పెంచుతుంది, ఇంకా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుందంట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు చేసుకున్న కూరని బట్టి ఆనియన్స్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. నేను తీసుకున్న పిక్కలకి ఈ ఆనియన్ సరిపోతుందన్నమాట. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయినంత వరకు వేగించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిక్కల్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనం ముందే ఉడికించేసాం కాబట్టి ఇందులో వాటర్ అది వేయనవసరం లేదు. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. కారం కూడా వేసుకోండి. మీరు ఎంత కారం తినగలిగితే అంత వేసుకోండి. అందులోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిక్కలు బయట దొరికిన వాళ్ళు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కావాలంటే ఆర్డర్ చేసుకుని మరి వండుకోవచ్చు. ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి దొరికిన వాళ్ళు. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. ఎందుకంటే కారం అవి వేసాం కదా, మసాలాలన్నీ పచ్చివాసన లేకుండా ఉండాలి అంటే కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాంటి కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తిన్నారు అంటే హెల్త్ కూడా బాగుంటుంది, అండ్ డిఫరెంట్ టేస్ట్లు కూడా చూడొచ్చు. ఈసారి ఎప్పుడైనా పనసతోనలు తింటే మాత్రం పిక్కలు మాత్రం పడేయొద్దు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు మీ పిల్లలకి పెట్టాలనుకుంటే కొంచెం లిమిట్లో పెట్టండి. ఎందుకంటే ఇది కొంచెం హెవీ ఫుడ్ కదా, సో అరగకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లిమిట్లోనే పెట్టండి పిల్లలకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.